అసలు ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. కౌంటింగ్ రోజున ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈ ఓట్ల లెక్కింపు కోసం ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఓట్ల లెక్కింపు రోజున ఓట్లు లెక్కించే స్థలానికి సిబ్బంది ఉదయం 4 గంటలకంతా అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. 5 గంటలకు సిబ్బంది కౌంటింగ్ చేసే టేబుల్స్ను వారికి చూపించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుండి ఓట్ల లెక్కింపు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి అక్కడి సిబ్బందితో ఈ ఓట్ల లెక్కింపు రహస్యంగా ఉంచాలి అని వారితో ప్రమాణం చేయిస్తారు. తర్వాత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తారు. 8:30 వరకు ఇది జరుగుతుంది. తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఓట్లను రౌండ్ల వారీగా లెక్కిస్తారు. ఒక్కో రౌండ్కి 30 నిమిషాలు తీసుకుంటారు. అక్కడ ఎన్ని ఈవీఎంలు ఉంటే అన్ని టేబుల్స్ అరేంజ్ చేసి టేబుల్స్పై లెక్కిస్తారు. ఒకసారి టేబుల్స్పై ఉన్న ఈవీఎంలు లెక్కించడం పూర్తి అయితే ఒక రౌండ్ పూర్తి అయినట్టు. తర్వాత మిగిలిన ఈవీఎంలను మళ్ళీ లెక్కిస్తారు. ఇలా రౌండ్ల వారీగా ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత వీవీప్యాట్లోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఇందులోని స్లిప్పుల మీద అభ్యర్థి పేరు, అభ్యర్థికి కేటాయించిన గుర్తు ఉంటుంది. కాకపోతే అన్ని వీవీప్యాట్లను లెక్కించరు. అక్కడ ఉన్న వీవీప్యాట్ల నెంబర్లను స్లిప్పులపై రాసి వాటిని లక్కీ డిప్పులో తీస్తారు. అందులో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ వీవీప్యాట్లోని స్లిప్పులను మాత్రమే లెక్కిస్తారు. తర్వాత లెక్కించిన వీవీప్యాట్లోని స్లిప్పులు ఈవీఎంలో పోలైన ఓట్లు సరిపోతే సరే, లేదా ఏమైనా తేడా వస్తే మళ్ళీ స్లిప్లను రెండోసారి కూడా లెక్క పెట్టిస్తారు. ఇలా 3 సార్లు లెక్కిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీప్యాట్లోని లెక్కలనే పరిగణలోకి తీసుకుంటారు. ఈవీఎంలోని ఓట్లను వీవీప్యాట్లోని స్లిప్స్కు సరిపోయినప్పుడు మాత్రమే అధికారికంగా ప్రకటిస్తారు. ఒక రౌండ్లో వచ్చిన ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించాలి అంటే దాదాపు 30 నుంచి 40 నిమిషాల సమయం తీసుకుంటారు. ఒక రౌండ్ పూర్తి అయిన తర్వాత పోటీ చేసిన అభ్యర్థులు అక్కడి కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మైక్రో అబ్జర్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏజెంట్స్ ఎవరికి అభ్యంతరం లేదు అన్న తర్వాతే ఆర్ఓ అధికారికంగా ఆ రౌండ్ ఫలితాలను ప్రకటిస్తాడు. ఒక్కో ఈవీఎంలో దాదాపు 1000 నుండి 1200 ఓట్లు ఉంటాయి. రౌండ్కి 14 టేబుల్స్ అంటే దాదాపు 14,000 ఓట్ల ఫలితం ఒక రౌండ్లో వస్తుంది. ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓటర్లు ఉంటే 8 నుంచి 10 రౌండ్లలో ఫలితం లభిస్తుంది. అదే 2,00,000 ఓటర్లు ఉంటే 16 నుండి 20 రౌండ్లలో రిజల్ట్ వస్తుంది. అసలు ఈ ఓట్ల లెక్కింపు అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఒక నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు అంతా ఒకే చోట చేయాల్సి ఉంటుంది. ఆ నియోజకవర్గంలోని ఆర్ఓ ప్రధాన కార్యాలయంలో చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రత్యక్షంగా ఆర్ఓ పర్యవేక్షణలో చేయాల్సి వస్తుంది. అయితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ పరిస్థితులలో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకే చోట కానీ లేదా వేరే ప్లేసెస్లో కానీ కౌంటింగ్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత సాయంత్రం రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్లకు ఒక పత్రం ఇస్తారు. పలానా నియోజకవర్గంలో ఈ అభ్యర్థి గెలిచారు అని చెప్పి వాళ్ళకు ఒక పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కౌంటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది.